అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ కోరికలు ఏదైనా సరే ఇట్టే క్షణాల్లో తీర్చేసే ఒక శక్తివంతమైన మాట. అది కూడా ఒకే ఒక అక్షరం, ఒక వన్ వర్డ్ మాట అన్నమాట. ఈ మాటను మీరు చెప్పుకున్నారంటే మనకి గాలి అనేది ఎంత స్పీడ్‌గా ఒక్కసారిగా వస్తుందో, అలానే వాయువేడిగా అంటే ఒక రాకెట్ స్పీడ్‌తో మన దగ్గరికి మన కోరిక అనేది వచ్చి చేరుతుందనమాట. ఇంత త్వరగా మన కోరిక తీరుతుంది. మన బాధలన్నీ తొలగిపోతాయి. మన కష్టాలకి ఒక సమాధానం అనేది దొరుకుతుంది. మన మనసులో ఉన్న ఎన్నో వేల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి? కాబట్టి మీ కోరికలు ఏదైనా తీరాలి అనుకున్నా, లేదా మీ సమస్యల నుంచి మీరు బయటపడాలి అనుకున్నా, ఈ మంత్రం అనేది మీకు చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట. నమ్మకంతో ఒకసారి చెప్పి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచి, పూర్తి భారాన్ని ఆ భగవంతుడిపై వేసి మనం ఏ పనైనా సరే చేస్తూ ఉంటామో, ఆ క్షణం మనం ఏది కోరితే అది మన సొంతమైపోతుందనమాట. నమ్మకంతో మనం ఆ భగవంతుడిని పూజించాలే కానీ, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకి ఆ భగవంతుడు సంతోషాన్ని ఇస్తారు. ఎందుకు అంటే మనం ఇతరులకి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, ఎప్పుడైతే మనం ఇతరులకి చెడు తలపెట్టకుండా, హాని తలపెట్టకుండా ఉంటామో, ఆ క్షణం నుంచి ఆ భగవంతుడు మన వెంటే, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఒకరికి హాని తలపెట్టాలి, ఒకరి జీవితం నాశనం అయిపోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా అస్సలు కోరుకోవద్దు. అలా కోరుకున్నారు అంటే ఏదో ఒక రోజు అది మీ వద్దకే వచ్చి చేరుతుందనమాట. అంటూ ఉంటారు కదండీ అందరూ, మనం ఏదైతే ఇతరులకు అందిస్తామో అదే మనకి 1000 రెట్లతో తిరిగి వస్తుంది. అది మంచైనా కానీ, చెడైనా కానీ, నువ్వు మంచిస్తే 1000 రెట్లు మంచి వస్తుంది. అదే నువ్వు చెడును అందిస్తే 1000 రెట్లు చెడు అనేది నీ సొంతం అవుతుందనమాట. కాబట్టి ఆలోచించుకో, నీ జీవితం ఎలా ఉండాలో, మంచిగా ఉండాలో లేదా చెడుగా ఉండాలో నువ్వే ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుందన్నమాట. అప్పుడు నీకే తెలుస్తుంది ఇతరులకి మంచి ఇవ్వాలా, చెడు ఇవ్వాలా అనేది. ఆగి ఆలోచిస్తేనే కదా నీకు తెలుస్తుంది. కాబట్టి ఆలోచించు. నువ్వు ఇతరులకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో, నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో అనేది నువ్వే ఆలోచించి, నువ్వే నిర్ణయం తీసుకో. మరి మన జీవితాన్ని మార్చేసే ఆ వన్ వర్డ్ మాట ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. మరి ఆ ఒక్క మాట ఏంటి అంటే, హనుమతే, 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 హనుమతే. చూసారు కదండీ! ఇది మంత్రము. ఈ ఒక్క మాటను మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఈ మాట చెప్పుకోవడానికి ఖచ్చితంగా నియమాలు, రూల్స్ అనేది పాటించే తీరాలండి. పీరియడ్స్ అమలు ఉన్నప్పుడు అస్సలు చెప్పుకోకూడదు. ఇంకా నాన్ వెజ్ తిని కూడా మీరు ఈ మాటని చెప్పుకోకూడదనమాట. చాలా శక్తివంతమైన మాట. అట్లానే చాలా త్వరగా మీకు రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. హనుమతే అన్న ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలైతే మీరు చూడగలుగుతారు. ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పుకోకూడదు అంటే ఎన్ని రోజులు ఇట్లానే ఉండగలము? చెప్పుకుంటూ అంటే తింటూనే ఉంటాం కదా నాన్ వెజ్. మరి ఏం చేయాలి? ఎలా అని చెప్పి అనుకున్నట్లయితే, మీరు స్నానం చేస్తే ఫ్రెష్ అవుతారు కదండీ! స్నానం చేసిన వెంటనే ఎవరు కూడా నాన్ వెజ్ తినరు. పూజ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకొని తర్వాత కావాలంటే నాన్ వెజ్ అయితే తినొచ్చనమాట. ఇలా ఒకసారి ప్రతిరోజు హనుమతే అన్న ఈ మాటని చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మంచి ఫలితాలు, ఎన్నో అద్భుతాలనేటివి తప్పకుండా జరిగే తీరుతాయి. నమ్మకంతో చేసే ప్రతి ఒక్కదానికి కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. కాకపోతే మనం నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దన్నమాట. నమ్మకంతో మనం ఎప్పుడైతే ఏ పనైతే చేస్తామో అప్పుడు మన జీవితం అనేది చాలా మంచిగా, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక మరి చూసారు కదండీ అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.